మొబైల్ గేమ్స్ అండ్ మొబైల్ టెక్నాలజీ కోసం గేమ్స్ అండ్ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ని క్లిక్ చేసి కొత్తగా వచ్చిన వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తుంది గేమ్స్ అండ్ టెక్ ఛానల్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు గేమ్స్ అండ్ టెక్ ఛానల్. ఇంకా నా ప్రీవియస్ వీడియో వచ్చి అబౌట్ గేమ్స్ అండ్ టెక్ ఛానల్ అని అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక తెలియకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి, ఇంకా నేను మీకు స్టార్టింగ్లో ఒక శాంపుల్ వీడియో చూపించాను కదా, అలాంటి వీడియోస్ తయారు చేయడానికి ఈరోజు కాన్సెప్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ఈ వీడియో కొద్దిగా మంచి వీడియో అవ్వచ్చు. మీరు ఫుల్గా చూస్తున్నా అర్థమవుతుంది మీకు వీడియో గ్రీటింగ్స్ అనేది ఎలా మేకింగ్ చేయాలని. దీనికి కావాల్సింది మీకు 2 యాప్స్ అనే అవసరం ఉంటుంది: కైన్ మాస్టర్ ఇంకా పిక్సెల్ ల్యాబ్. ఈ 2 యాప్స్ కనుక మీ ఫోన్లో ఉంటే కనుక వీడియో గ్రీటింగ్స్ అనేది ఈజీగా మేక్ చేయొచ్చు. ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన 3 డాట్స్ అనేది కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, ఇమేజ్ సైజ్ ఇమేజ్ సైజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీసెట్ ఉంది కదా, ప్రీసెట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఈ న్యూ టెక్స్ట్ అనేది కదా, న్యూ టెక్స్ట్ని డబల్ ట్యాప్ చేయండి, సరిపోతుంది. ఇక మీరు ఏ టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ఆ టెక్స్ట్ ఇచ్చేసేయండి. మన దగ్గర ఎవరి నేమ్ లేదు కాబట్టి నేను ఏదో ఒక నేమ్ సెలెక్ట్ చేసి పెట్టేస్తాను. టైప్ చేస్తే నేను ఇక్కడ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇక ఇక్కడ ఒక నేమ్ అనేది టైప్ చేసాం కదా, 7CNC. ఇక్కడ నేమ్ అని టైప్ చేసినట్టు దాన్ని నొక్కండి. ఓకే, నేను దాన్ని నొక్కింది ఇక ఇలాగ వస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ఓకే ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్ పైన ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక ఇలాగ వస్తుంది మీకు నేమ్ అనేది. ఇలా నేమ్ అనేది టైప్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కింద ఏ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ ఏ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత ఇక్కడ ఫాంట్ అని ఉంది కదా, ఫాంట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కలిసి ఉంటుంది కదా, కలిసి అక్కడికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. ఎందుకంటే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఆ రైటింగ్ నెక్స్ట్ అయితే. ఇవ్వండి చూడండి, ఈ రకంగా ఉంటుంది రైటింగ్. సో దానికి కూడా బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలా ఫామ్ చేంజ్ అయిన తర్వాత ఇలా కిందకి స్వైప్ చేయండి. కిందకి స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ రిలేటివ్ పొజిషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, సెంటర్కి వస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ దాన్ని నొక్కండి. ఆ తర్వాత ఇలా బైక్ స్వైప్ చేయండి. బైక్ స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్చర్ అని ఉంది కదా, టెక్స్చర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఇమేజ్ ఐకాన్ ఉంది కదా, ఇమేజ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇదిగా గ్యాలరీకి రీడైరెక్ట్ అవుతుంది. గ్యాలరీకి రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూస్ చేసుకోండి. నేను ఇందులో యూస్ చేసే మెటీరియల్స్ అన్నింటినీ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఖచ్చితంగా అవి డౌన్లోడ్ చేసుకొని మీరు యూస్ చేసుకోండి కావాలనుకుంటే కనుక. ఇకండి ఇక్కడ ఇది గోల్డ్ కలర్ ఉంది కదా, గోల్డ్ కలర్ అనే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది. తర్వాత ఇక్కడ పిక్ చేసేసేయండి. పిక్ చేసిన తర్వాత ఇలాగ ఉంటుంది. ఈ నేమ్ ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత పిక్ చేసేయండి. పిక్ చేసిన తర్వాత గోల్డ్ కలర్లోకి మారిపోతుంది మన టైప్ చేసిన నేమ్ అనేది. ఇది కొంచెం జూమ్ చేసుకోండి ఫస్ట్. ఇలా జూమ్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత
మరి యాజ్ ఈజ్ రిలేటివ్ పొజిషన్లోకి వెళ్ళి సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని పిక్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పిక్ చేసుకున్న తర్వాత కింద కాపీ ఐకాన్ లాగా కనిపిస్తుంది. కింద లాస్ట్ ఫోర్త్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక ఇక్కడ ట్రాన్స్పరెంట్ అంటుంది కదా, ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రీన్ కలర్ అంతా రిమూవ్ అయిపోయి ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ ఉంది కదా, సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయద్దు. బ్యాక్ వచ్చేయకుండా ఏం చేస్తారంటే మళ్ళీ ఆ అమ్మాయి పేరు ఉంది కదా, అమ్మాయి పేరు మీద క్లిక్ చేయండి. డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అరెస్ట్ చేసి అబ్బాయి పేరు రాయండి. ఇకండి ఇలాగ అబ్బాయి పేరు రాసేయండి. రాసిన తర్వాత ఇక్కడ ఓకే చేసేయండి. మళ్ళీ యాజ్ ఈజ్ రిలేటివ్ పొజిషన్లోకి రండి. ఏమే క్లిక్ చేయండి. మరి రిలేటివ్ పొజిషన్ మరి యాజ్ ఈజ్ సేవ్ యాజ్ ఇమేజ్. ఇదే విధంగా మీరు యాప్ని క్లోజ్ చేయకుండా దాని తర్వాత డీటెయిల్స్ ఉంటాయి కదా, అంటే ఇన్విటేషన్కి కావాల్సిన టైము, డేటు, మ్యాటర్ అలాగా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి అప్పుడు బ్యాక్ రండి. ఫుల్గా క్లోజ్ చేసేయండి. అలాగే మొత్తం అన్నీను పిక్చర్ ల్యాబ్లో క్రియేట్ చేసుకోండి. వెడ్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీను, అంటే వీడియోలో ఏంటి అంటే మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారు, టైము, డేటు, వెన్యూ అన్నీను క్రియేట్ చేసుకోండి. అవన్నీ క్రియేట్ అయిపోయిన తర్వాత సో క్యాన్వాస్ యాప్ ఓపెన్ చేయండి. క్యాన్వాస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ప్లస్ ఐకాన్, ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక 16:9 ఆస్పెక్ట్ రేషియో క్లిక్ చేయండి. 16:9 ఆస్పెక్ట్ రేషియో క్లిక్ చేసిన తర్వాత ఇలాగ మీకు ఎంత సైజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు మీడియం క్లిక్ చేయండి. మీడియం క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇది ఫ్రేమ్. ఇలాగా క్రాప్ మీద క్లిక్ చేసి ఈజీ కలర్ చేసేయండి. డబుల్ టచ్ చేసి ఓకే చేసేయండి. సేవ్ అయిపోద్ది. ఇది మీరు ఎక్స్పాండ్ చేయండి. అంటే మీకు ఎన్ని నిమిషాలు వీడియో కావాలంటే అన్ని నిమిషాలు ఎక్స్పాండ్ చేయండి. నేను అప్రాక్సిమేట్గా 1 minute పెట్టాను. ఇలాగ బ్యాక్గ్రౌండ్ అనేది రెడీ అయ్యింది కదా. నెక్స్ట్ ఇంట్రో రెడీ చేద్దాం. అది ఎలాగంటే వెడ్డింగ్ ఇది కాబట్టి వినాయకుడు ఇంట్రోతో స్టార్ట్ చేద్దాం. ఓం గణేశాయ నమః గ్రీటింగ్తో. ఫస్ట్ మీ లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మీ వినాయకుడి ఫోటో అనేది చూస్ చేసుకోండి. ఇలాగా సెంటర్ మార్క్ చేయండి. సెంటర్కి పాయింట్ చేయండి. తర్వాత ఇలా బైక్ సెట్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ వస్తుంది కదా, స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి పెడుతుంది. పైకి పెట్టిన తర్వాత ఇక్కడ కీ ఆప్షన్ ఉంది కదా, కీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చిన్న చేసేయండి. తర్వాత ఇక్కడ 5 seconds ముందుకు వెళ్ళండి. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేయండి. మార్క్ అయిపోతుంది. ఆ తర్వాత మన స్పీడ్ జూమ్ పెట్టేయండి. ఆ తర్వాత ఇది టిక్ చేసేయండి. ఇప్పుడు చూద్దాం. ఇదండి ఇలాగ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు కింద ఇక్కడ నుంచి టైటిల్ రాయాలి. ఓం గణేశాయ నమః అని టైటిల్ ఉన్నది కదా, అది ఇక్కడ పెట్టాలి. అది ఎలాగ అంతకుముందు దానికి డిజైన్ అనేది ఉంటుంది. ఆ డిజైన్ అనేది పెట్టాలి. లేయర్స్లో క్లిక్ చేయండి. లేయర్స్లో మీడియాలో గ్రీన్ స్క్రీన్ ఇవ్వండి కదా, దీన్ని క్లిక్ చేయండి. సారీ, అది క్యాన్వాస్ అనేది సపోర్ట్ చేయలేదు, అందుగురించి నేను అది అన్ఇన్స్టాల్ చేసి మరి వేరే వర్షన్ ఎక్కించాను క్యాన్వాస్లోనే.
అందువల్ల మీకు ఇక్కడ ఇలాగా కనిపిస్తుంది కదా వైట్ స్క్రీన్ చుట్టుపక్కల వినాయకుడు చుట్టూ. దీన్ని ఒకవేళ మీరు మీ కాయిన్ మాస్టర్ దగ్గర ఇలాగ వస్తుందంటే కనుక దీన్ని ఇంకొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలాగో ఉంది ఈ వినాయకుడి మీద ట్యాప్ చేయండి, ఇలాగా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ క్రోమా కీ ఉంటుంది కదా, క్రోమా కీ మీద ట్యాప్ చేయండి, ఎనేబుల్ చేయండి. ఇక ఇక్కడ కీ కలర్ ఉంది కదా, కీ కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ వేయండి. వైట్ కలర్ ఇచ్చి డన్ నొక్కేయండి. తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ రెండును వీటిని కంట్రోల్ సెట్ చేయండి సరిగ్గా. అంటే మీకు క్లారిటీగా ఇక్కడ వస్తుంది అలాగా. అంటే అదే వినాయకుడు ఎక్కడ కనిపిస్తుంది అలాగా. అప్పుడు ఇది మూవ్ కూడా చేసుకొని చెక్ చేసుకోండి. ఓకే, ఇక చూడండి అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయింది. ఇప్పుడు అడ్జస్ట్ చూపిస్తుంది అనేది ఇలా వస్తుంది. మనకి కైన్ మాస్టర్ టాప్ ప్రైజ్ అనేది ఎంతగా వస్తున్నాయి అంటే కనుక ఇది జస్ట్ స్టార్స్ అనేది కనిపించడం. ఇక బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ రాకపోదును. మీరు ఏదో ఒక కైన్ మాస్టర్లో ట్రై చేయండి, ఇన్స్టాల్ చేసుకొని. కైన్ మాస్టర్ దగ్గర వెబ్సైట్స్లో ఉంటుంది. నెక్స్ట్ దీని కింద టైటిల్ అనేది ఇవ్వాలి కదా, దానికోసం ఒక యానిమేషన్ ఉంటుంది, అది కూడా డౌన్లోడ్ చేద్దాం. నేను ఈ గ్రీటింగ్ కోసం తయారు చేసిన ఇమేజెస్ అన్నింటినీ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక డౌన్లోడ్ చేయండి. ఓకే, ఇక ఇక్కడ మీడియా లేయర్స్ మీద క్లిక్ చేసినట్టు మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇకండి గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ స్క్రీన్లో ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్లెండింగ్ మీద తయారు చేయండి. మళ్ళీ బ్లెండింగ్ మీద తయారు చేసిన తర్వాత స్క్రీనింగ్ మీద తయారు చేయండి. స్క్రీన్ మీద తయారు చేసిన క్రోమా కీ కూడా యాక్టివేట్ చేయండి. క్రోమా కీలో మనకి ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా మీకు చెక్ చేస్తూ ఉండండి ఏ కలర్స్ అనేది సూట్ అవుతున్నాయనేసి. ఇదండి ఇలా ఉంటుంది. దాదాపు దగ్గర సెట్ అయింది. ఇంకేమంటే ఇక్కడ ఉన్నది కదా డీటెయిల్ కార్బన్ అనేసి, దీని మీద క్లిక్ చేయండి. ఇంకా చిన్న ఇక్కడ దీనికి ఈ యానిమేషన్ కనిపిస్తుంది చుట్టూ గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, లైట్గా ఇది కదా రిమూవ్ చేసేయండి వీలైతే. నేను జస్ట్ మీకు శాంపుల్ మాత్రం చూపిస్తున్నా. ఇకండి ఇది ఇలాగ ఉంటుంది, రేపింది కదా ఇలా ఉంటుంది. దీనికి యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఈ గ్రీన్ స్క్రీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఉంటుంది. మ్యూజిక్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోండి. ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు వీడియో అనేది బాగుంటుంది. మనం ఇక్కడ కరెక్ట్గా దీనికి ఇప్పుడు టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. టెక్స్ట్ అనేది యాడ్ చేయాలంటే మరి సేమ్ ఇందాక తయారు చేస్తున్నాం కదా పిక్సెల్ ల్యాబ్లోనే, ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేయండి. మనం తయారు చేసిందేమో ఇక్కడ ఇంపోర్ట్ తీసుకోండి. ఇకండి గణేష్ అయినా ఉంది కదా, ఇంపోర్ట్ తీసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత కొంచెం దానికి తగ్గ సైజులోకి సెట్ చేసుకోండి. అంతా ఈక్వల్గా ఉండాలి. లేయర్స్ని దీన్ని అన్నింటినీ ఇన్ని యానిమేషన్ అవుతాయి యానిమేషన్ రెండు ఇవ్వండి. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. In animation, రెండు ఫేర్లో పెట్టండి. And on
5 నిమిషాల తర్వాత యానిమేషన్ 2 ఫేజ్లో పెడుతుంది. and on we'll go. ఇక్కడ ఇది ఉన్నది కదా, దీంతో పాటు వచ్చినట్టు పెడతాం యాక్చువల్గా అయితే. ఎప్పుడు చూడండి, ఫస్ట్ నుంచి చూడండి ఎలాగన్నది ఉంది. అన్నిటిని ఈక్వల్గా కట్ చేయండి. కొంచెం ఎక్కువ ఉండగలదు, తక్కువ ఉండగలదు, అన్నీ ఈక్వల్గా ఉండాలి. గ్రీన్ స్క్రీన్తో పాటు ఈక్వల్గా ఉండాలి. వినాయకుడు బొమ్మ ఉంది కదా, అది కూడా కట్ చేయండి సేమ్ దాంతో పాటు ఈక్వల్గా. వినాయకుడు బొమ్మ కదా అవుట్ యానిమేషన్ ఫేజ్లో పెట్టండి. సింపుల్గా వెళ్ళిపోతుంది కదా, చూడండి. వెళ్ళిపోతుంది కదా, అది సింపుల్గా వెళ్ళకుండా ఇంకొక యానిమేషన్ ఉంటుంది, అది కూడా దీనికి యాడ్ చేయండి. ఆ యానిమేషన్ అనేది ఎలా యాడ్ చేయాలి అంటే, లేయర్స్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేయండి. సేమ్ యానిమేషన్ అనేది ఎక్కడ స్టోర్ చేసినారో ఆ ఫైల్కి వెళ్ళిపోండి. ఆ యానిమేషన్ వచ్చి ఇదిగా ఉంటుంది. ముందు మనం దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి ఆ లొకేషన్ మీద వెళ్ళిపోతాం డైరెక్ట్గా ఆ లొకేషన్కి. ఇలాగ ఇక్కడికి వచ్చేసేయండి 9 సెకండ్స్ దగ్గరికి. దీన్ని ఎప్పుడు ఇక్కడికి డ్రాగ్ చేయండి. ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత కొంచెం పైకి పెడుతుంది, వినాయకుడు కవర్ అయినంత హైట్లోని. తర్వాత దీన్ని ఇక్కడికి ఎడ్జ్లోకి ఎంత వేదో అంత ఎడ్జ్లోకి పెడుతుంది మీరు. ఆ తర్వాత మీరు ఇక్కడ లాక్ సింబల్ ఉంది కదా, లాక్ సింబల్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఇవ్వండి యాజ్ ఇట్ ఈజ్ ఎండింగ్కి వచ్చేయండి. ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ లాస్ట్ వరకు వచ్చేయండి. ఎండింగ్కి వచ్చింది. ఆ తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత బన్ వేయండి, సరిపోతుంది. ఇక అండి రెడీ అయింది కదా ఇంట్లో కానీ మనం చూద్దాం. చూసారు కదా, కింద అంటే వినాయకుడి కింద యానిమేషన్స్ 2 లేట్గా వెళ్తున్నాయి కాబట్టి వీటి టైమింగ్స్ సెట్ చేద్దాం. నేను ఆల్రెడీ నేను వినాయకుడి తర్వాత టైమింగ్స్ ఏమో సెట్ చేస్తాను కాబట్టి అంటే దానికి ఎంత కావాలో అంత దగ్గర సెట్ చేయండి. అంటే మనం చెక్ చేసుకోండి అంటే ఎన్ని సెకండ్స్ స్పీడ్ పెంచితే అవుతుందా అనేసి. అవుట్ యానిమేషన్ అనేది రెండింటికి అవుట్ యానిమేషన్ చెక్ చేయండి. 1.5 + 3 లాట్స్. ఓకే, ఆల్మోస్ట్ సరిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందా అనేది. పర్ఫెక్ట్. ఏంటంటే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ స్క్రీన్ డబుల్ గెట్ తీసుకోండి. ఇది డిజైన్ ఉంది కదా, ఇది గ్రీన్ స్క్రీన్ని డబుల్ గెట్ తీసుకోండి. డబుల్ గెట్ తీసుకున్న తర్వాత కొంచెం దూరం వరకు ఇలా డ్రాగ్ చేయండి. ఇక ఇక్కడ ఇది ఈ సర్కిల్ అనేది ఇంతవరకు వచ్చింది కదా, ఇక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ ఈ లైన్ వరకు డ్రాగ్ చేయండి, సరిపోతుంది. ఇది ఇక్కడికి పైకి సెట్ చేయండి. పైకి సెట్ చేసి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టుకోండి. ఈ సైజు పెట్టుకోండి. ఇక్కడ మనకు గ్రీటింగ్ తర్వాత సర్నేమ్తో ఉంటుంది కదా, అది ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి మన ఫైల్ ఎక్కడైతే ఉన్నదో అది
పెడుతుంది. మన సర్నేమ్తో ఉన్న టెక్స్ట్ ఉన్నది కదా, ఇకండి ఏదో ఫ్యామిలీ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంది కదా, దీన్ని సరిగ్గా సెట్ చేసుకోండి. ఈ రకంగా సెట్ చేసుకోండి. ఈ రకంగా వస్తుంది కదా, ఈ రకంగా వచ్చిందేమో లెటర్స్కి అవుట్ యానిమేషన్ అనేది పెట్టలే, ఎందుకంటే మనం లెటర్స్ అనేది డూప్లికేట్ చేయలేదు కాబట్టి. ఇది కూడా యాక్సెస్ చేద్దాం. దీనికి కూడా 1.5 ఇస్తుంది. లెటర్స్ కూడా 1.5 ఇవ్వండి. అవి చూడండి ఎలాగ వస్తుందో. ఇవ్వండి ఇలాగ ఉంటుంది. ఇలాగా సింపుల్గా వెళ్ళిపోవడం కూడా బాగాలేదు కాబట్టి దీనికి కూడా ఇలాగా ఇది ఉంది కదా, దీన్ని డూప్లికేట్ చేయండి ఈ లేయర్ని. ఇక్కడ ఇది గోల్డెన్ రైట్ సైడ్ బ్లాస్ట్ అయింది కదా, ఇక్కడ కరెక్ట్గా ఇది సెట్ చేసుకోండి. ఇది కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ప్లే చేసి చూద్దాం ఎలా ఉంటుందండి. ఇలా మీద మాట్లాడికి చెక్ చేసుకుంటుందండి ఎలా వస్తుంది ఏంటి అనేసి. మళ్ళీ ఇక్కడ జరగా ఎండ్ అయిపోగానే ఇక్కడికి రాగానే ఇంకోటి గ్రీన్ స్క్రీన్ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి కొంచెం దూరంగా డ్రాగ్ చేయండి. ఇవ్వండి ఇక్కడికి ఉంది కదా, ఇక్కడికి వచ్చిన మరి డ్రాగ్ చేయండి. ఓకే, మరి యాక్సిస్ ఇది ఇలాగా వస్తుంది. ఇంకొకటి చెక్ చేద్దాం. ఒకటి చిన్న డౌట్ వచ్చింది. ఇవ్వండి ఇక్కడ ఈ లెటర్స్ అనేవి ఈ డిజైన్ మీదకి వస్తున్నాయి కాబట్టి ఈ డిజైన్ మీద ప్యాచ్ చేయండి. ప్యాచ్ చేసిన 3 బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంది కదా, బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేయండి. ఇవ్వండి ఫ్రంట్కి వచ్చేసింది కాబట్టి మరి ఇది ప్లే చేయండి. ఇక్కడ నుంచి ప్లే చేసి చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చింది కదా, ఏదో ఫ్యామిలీ వెడ్డింగ్ చేసిన తర్వాత ఆ గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. కాపీ చేసిన గ్రీన్ స్క్రీన్ మీద ఇది మినిమైజ్ చేయండి, అంటే చిన్న చేయండి, ఎందుకంటే నాకు ఇక్కడ ఫోటో వస్తుంది కాబట్టి. ఎక్స్పెరిమెంట్ వరకు చేయండి కార్నర్లో. ఓకే, ఇదిలాగా ఈ ఎడ్జ్లో సెట్ చేసేసేయండి ఇంతవరకు వచ్చినట్టు. దీని తర్వాత సెట్టింగ్ అయిపోయిన డన్ నొక్కేసేయండి. దాని తర్వాత ఇంకొక ఇమేజ్ ఉంటుంది అంటే ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి. అది కూడా ఏ ఫైల్ అంటే ఆ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఇది కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేసి దీనికి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్ పెడుతుంది, కొంచెం ఆపోజిట్ సైడ్ వచ్చినట్టు పెడుతుంది. ఆ తర్వాత బ్లెండింగ్ ఉంది కదా, బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లో ఎవరి ఫోటో అయితే బద్దలుసుకున్నారో వాళ్ళ ఫోటో పెడుతుంది. దానికంటే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది కదా ఇమేజ్, దీంట్లోని ఆ అమ్మాయి తర్వాత నేమ్ అనేది పెడుతుంది. దాని తర్వాత ఇదో ఇక్కడికి స్వైప్ చేయండి. ఈ రకంగా వచ్చిన తర్వాత ఆ అమ్మాయి తర్వాత నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మనం అదే పిక్సెల్ ల్యాబ్లో రెడీ చేసుకున్నాం కదా ఆ నేమ్. ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా, PNC నేమ్. ఈ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. 10 నోటిఫికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇలాగా
చేయండి డైరెక్ట్గా. దీనికి ఏ యానిమేషన్ కావాలో ఆ యానిమేషన్ అనేది ఇచ్చేయండి. నేను ఇన్ని యానిమేషన్ అవుట్ యానిమేషన్ అన్నిటికీ సేమే ఇస్తున్న, పేరెంట్స్ ఇస్తున్నా అన్నిటికీను. ఇంకా ఇక్కడ నేమ్ ఇచ్చాం కదా, ఈ నేమ్ అయిపోయిన తర్వాత ఈ నేమ్కి కూడా అవుట్ యానిమేషన్ అనేది సేమ్ పేరు అనేది ఇచ్చింది. పేరు వచ్చేసి 1.5 పెడుతుంది, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇక ఇక్కడ ఇది ఉన్నది కదా, ఈ సర్కిల్ మీద క్లిక్ చేయండి. దీనికి కూడా ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ రెండు ఫైర్ ఇచ్చేసేయండి. దీనికి 1.5 పెడుతుంది ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ కూడా 1.5 పెడుతుంది. ఫైర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ దీంట్లోకి ఒక ఫోటో కావాలి. ఆ ఫోటో వచ్చి లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఏ ఫైల్ ఉందో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నేను నా దగ్గర ఎయిర్ ఫోటోస్ లేవు కాబట్టి నేను డౌన్లోడ్ చేసి పెడుతున్నా ఈ ఫోటో. దీన్ని చిన్న చేయండి, అంటే కరెక్ట్గా ఈ సర్కిల్ మీద పెట్టి జూమ్ కానీ జూమ్ అవుట్ కానీ సెట్ చేయండి. ఆ తర్వాత క్రాప్ మీద క్లిక్ చేయండి. క్రాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మాస్క్ కనిపిస్తుందిగా, మాస్క్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ షేప్ ఉంది కదా, షేప్ మీద క్లిక్ చేయండి. షేప్ వచ్చి మనకి సర్కిల్ అవసరం. సర్కిల్ మీద క్లిక్ చేసి డన్ నొక్కండి. మళ్ళీ దీని మీద క్లిక్, ఫోటో మీద క్లిక్ చేయండి. మళ్ళీ క్రాప్ మీద క్లిక్ చేయండి. ఇది ఫుల్ పెట్టిన పర్లే, హాఫ్ పెట్టిన పర్లే. ఫుల్ పెట్టిన పర్లే, హాఫ్ పెట్టిన పర్లే. ఇంకా దీన్ని మళ్ళీ దీని మీద క్లిక్ చేసి సెంటర్ బ్యాక్ ఉంది కదా, సెంటర్ బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఒకవేళ ఇక్కడ ఇది సెట్ కాకపోతే కనుక మామూలుగా ఇది మళ్ళీ ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి. క్రాప్ మీద క్లిక్ చేసి 100%, 50% ఉంది కదా, 100% అయితే నేను 100% సెట్ చేసేయండి. తర్వాత మళ్ళీ క్రాప్ మీద క్లిక్ చేయండి. క్రాప్ మీద క్లిక్ చేసి కొంచెం ఇలాగా మినిమైజ్ చేయండి. అదే సగం ఫోటో కట్ చేయండి. సగం ఫోటో కట్ చేసినట్టు సేవ్ చేయండి. ఇక ఇలాగ వస్తుంది కదా, ఇలాగ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఆ పిక్ మీద ట్యాచ్ చేయండి. ఇక్కడ లేయర్స్లో పిక్ మీద ట్యాచ్ చేయండి. ట్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర పెట్టండి. తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసేయండి. సరే, చూసారుగా కరెక్ట్గా వచ్చింది పిక్ అనేది. ఇప్పుడు చూద్దాం యానిమేషన్ అనేది ఎలాగ వచ్చిందో. మనకి ఇంకా ఇందులో కరెక్ట్గా రాలేదు. ఈ ఫోటో కూడా ఇన్ని యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఇవ్వలేదు. ఈ సర్కిల్కి ఏంటంటే ఈ ఫ్రేమ్కి ఇన్ని యానిమేషన్ అవుట్ యానిమేషన్ టైమింగ్స్ అని ఇచ్చాము. యాక్సిస్ ఫోటో కూడా అంతే టైమింగ్స్ అని ఇవ్వాలి. రెండు టైమింగ్స్ అసలు చెక్ చేసుకోండి. ఫస్ట్ అవుట్ అయిన రెండును ఆ ఫ్రేమ్కి సంబంధించింది. ఆ తర్వాత దీని ఫోటో కూడా సేమ్ టైమింగ్స్ ఇవ్వండి. అవుట్ అయిన రెండును అది కూడా సేమే ఇవ్వాలి, ఫేర్ ఇవ్వాలి రెండింటికి. ఇప్పుడు చూడండి, కానీ ఫోటోతో పాటు ఫ్రేమ్తో పాటు రావట్లేదు కాబట్టి మూవ్ చేసుకోండి. కరెక్ట్గా టైమింగ్ సెట్ చేసుకోండి. ఫ్రేమ్తో పాటు వచ్చిన సెట్ చేయండి. ఎండింగ్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే కనుక అది కట్ చేసేసేయండి. అదే రీచెక్ చేయండి. ఓకే, అంటే ఇప్పుడు ఇది నెక్స్ట్ ఏంటంటే మనకి ఇలా సింపుల్గా ఉంది కదా, సింపుల్గా ఉన్నదేమో ఇక్కడ
ఇది ఉంది కదా, దీన్ని మరి డూప్లికేట్ చేయాలి మనం. ఓకే, ఇది డూప్లికేట్ చేయండి. దాని ఆ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత డూప్లికేట్ ఆప్షన్ ఉంది కదా, డూప్లికేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక డూప్లికేట్ అయిపోతుంది. డూప్లికేట్ చేయండి మ్యాక్సిమం, ఎందుకంటే మనకి ఫస్ట్ దాంట్లో ఏదైతే సెట్టింగ్ చేస్తామో అవే కంటిన్యూ అవుతుంటాయి. లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి సెట్టింగ్స్ అనేది చేసుకుంటూ రావాలి. అంటే మళ్ళీ రీఅప్లోడ్ చేసినప్పుడల్లా ఇది దీన్ని అది ఇకండి ఇక్కడికి వచ్చినప్పుడు మనం పెడతారు. ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇంకా వన్స్ అగైన్ ఈ ఐకాన్ అనేది, ఈ డిజైన్ అనేది బ్యాక్ అన్నది ఫ్రంట్కి రావాలి. అంటే ఏం చేస్తారంటే డిజైన్ ట్యాచ్ చేయండి, డిజైన్ లేయర్ మీద. దాని తర్వాత ఇక 3 లైన్స్ ట్యాచ్ చేయండి. బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంది కదా, బ్రింగ్ టు ఫ్రంట్ ట్యాచ్ చేస్తే కనుక ఇవ్వండి స్పెల్లింగ్ బ్యాక్ అయిపోయింది, ఇది ఫ్రంట్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ స్క్రీన్తో పాటు ఈక్వల్గా లేదు, ఉంది గ్రీన్ స్క్రీన్ వెళ్ళిపోయింది, స్పెల్లింగ్ ఉండిపోయింది, అదే నేమ్ ఉండిపోయింది. తర్వాత ఇక నేమ్ మీద ట్యాప్ చేయండి. నేమ్ వచ్చి గ్రీన్ స్క్రీన్తో పాటు ఈక్వల్గా ట్రిమ్ టు రైట్ ఆఫ్ వే హెడ్ కదా, దీని మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. 2 ఈక్వల్ అయిపోతాయి, 2 ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇలా కింద కొంత బాగాలే కాబట్టి ఇది మీకు ఎక్కడ కావాలో అక్కడికి మార్చుకోవచ్చు. ఈ గ్రీన్ స్క్రీన్ లేయర్ కానీ, స్పెల్లింగ్ కానీ, ఫొటోస్ కానీ, ఫోటో ఫ్రేమ్ కానీ అన్నీ నేను కొద్దిగా పైకి పెడతా, కిందకి బాగాలే కాబట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఇది సెట్ చేయండి, ఫ్రేమ్ అండ్ ఫోటో. ఎందుకు అంటే మనకి క్లారిటీ తెలుస్తుంది ఇది ఎంత హైట్లో వెళ్తుంది ఏంటి అనేసి. కాబట్టి దీన్ని ఇక్కడికి చేయండి. నెక్స్ట్ ఫోటోను కూడా సేమ్ అదే హైట్లో పెడుతుంది, మ్యాచ్ అవ్వాలి ఫోటో. ఇక్కడ హైట్ సెట్ అయిపోయింది కదా, ఇప్పుడు మ్యాచ్ చెక్ చేద్దాం, సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్, మ్యాచ్ అయింది. ఇప్పుడు చూద్దాం, చూసారు కదా ఈ రకంగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకా కొంత డూప్లికేట్ చేయాలి. ఏంటంటే ఈ ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫోటో ఫ్రేమ్ని గ్రీన్ స్క్రీన్ ఇవన్నీ డూప్లికేట్ చేయాలి. ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ని డూప్లికేట్ చేద్దాం. గ్రీన్ స్క్రీన్ కూడా డూప్లికేట్. ఎందుకు అంటే నెక్స్ట్ అమ్మాయి నేమ్ అయిపోయింది కదా, నెక్స్ట్ అబ్బాయి నేమ్, వీటి కోసం డూప్లికేట్ చేయాలి. ఇక ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కనుక మొత్తం అన్ని లేయర్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఇకండి ఈ లేయర్ దగ్గరకు మనం రావాలి. ఇకండి ఇక్కడ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కనుక మనకి మెనీ మానిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇకండి చిన్న సైజు మానిటర్, మనం ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఇక మానిటర్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఇది చూసుకుంటూ కూడా చేయొచ్చు ఇక్కడ వర్క్ అనేది. అంటే ఎంతవరకు వచ్చింది, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. ఓకే, సరిపోయింది. ఓకే, ఇది ఇక్కడికి వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి నేమ్ పెట్టాలి. ఇక్కడ పెట్టిన తర్వాత ఆ అబ్బాయి నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేసేయండి, సేమ్ యాజ్
పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసాం కదా, అది ఇచ్చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేయండి, మీ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, అందులో మీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక నేను మామూలుగా రవి అని పెట్టాను కదా, ఈ నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేసేయండి. దీనికి ఇక్కడ యాడ్ ప్లీజ్ ఇన్ యానిమేషన్ ఆఫ్ యానిమేషన్ రెండు పేరు ఇచ్చేయండి. అవుట్ యానిమేషన్ వచ్చి ఫేర్లో 1.5 పెడుతుంది. 1.5 వచ్చింది, దాన్ని నొక్కేసేయండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఆ అబ్బాయి ఫోటో అనేది పెడుతుంది. లేయర్స్లో మీడియాలో మీ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న ఎస్టీజీ అట్లాగే ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఆ ఫ్రేమ్ మీద సెట్ చేయండి కరెక్ట్గా. ఆ తర్వాత క్రాప్, మాస్క్ ఎనేబుల్, షేప్లో సర్కిల్, నెక్స్ట్ ఫర్దర్ ఉంటుందిగా, ఈ ఫర్దర్ అనేది పెంచుకోండి. మ్యాక్సిమం ఇది అవుతుంది ఈ సైజ్కి. ఇంకా కాదు చిన్న చేయండి, మినిమైజ్ చేయండి. ఇవ్వండి, మినిమైజ్ చేశారు కదా, సరే ఇప్పుడు ఓకే. ఇవ్వండి, ఇలాగా ఉన్నది ఫోటో అనేది. ఇది కదా ఫోటో అనేది కూడా ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ రెండు ఇచ్చేసేయండి. దీనికి ఈ ఫోటోకి వచ్చి ఇన్ యానిమేషన్ 1.5 ఇవ్వండి, అవుట్ యానిమేషన్ కూడా 1.5 ఇవ్వండి. ఇది ఫ్రేమ్తో పాటు ఈక్వల్గా సెట్ చేయండి. ఇవ్వండి, ఇక్కడ ఈ లెటర్ అనేది స్పెల్లింగ్ అండ్ నేమ్ అనేది కొద్దిగా లేట్ అనేది అవుతుంది కాబట్టి నేమ్ అనేది కొద్దిగా కట్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ ఫోటోకి మాత్రం సెట్ కాలేదు ఇంకా కరెక్ట్గా. అవుట్ యానిమేషన్ అనేది కొద్దిగా ఒక 1 సెకండ్ 0.1 సెకండ్ పెంచండి. అలాగా కొద్ది చెక్ చేసుకుంటూ వెళ్ళండి ఎంతవరకు కరెక్ట్ సరిపోతుందా అనేది. సరిపోతుంది అంటే కనుక ఓకే చేసేయండి. నెక్స్ట్ ఇది కదా డూప్లికేట్ చేయాలి ఈ డిజైన్ అనేది కూడా. డిజైన్ వేయాలని కూడాను అది కూడా ఇక్కడ ఇలాగా సెట్ చేసేయండి యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఇది కొంచెం ఎర్లీగా క్లోజ్ అయిపోతుంది అంటే మనం ఈ డిజైన్ వచ్చి మనం కొద్దిగా లేట్గా సెట్ చేసినట్టున్నాం. టైం అనేది కొంచెం ముందుకు పోదాం.
నాకు. ఓకే, పర్ఫెక్ట్. చూసారు కదా? ఓకే, ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఫస్ట్ నార్మల్గా. ఇక్కడ అబ్బాయి నేమ్ అమ్మాయి నేమ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇది వెడ్డింగ్ ఇది కాబట్టి వెడ్డింగ్కి సంబంధించిన లోగానే ఇక్కడ ఎంటర్ చేయండి. సేమ్ ఇందులో అట్లాగే మీడియా సరే లేయర్స్ మీడియా మీ ఫైల్ దాంట్లో వెడ్డింగ్కి సంబంధించింది ఇదిగోండి. ఇది ఐకాన్ వెడ్డింగ్కి సంబంధించిన ఐకాన్ అనేది ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అందులో మీరు డౌన్లోడ్ చేసుకోండి. క్లౌడ్ స్టోరేజ్ అలాగా లింక్. ఇది మీరు ఎక్కడికైనా అక్కడ తెచ్చుకోండి. కానీ నా ఒపీనియన్కి వచ్చి ఒక లెఫ్ట్ సైడ్ కార్నర్లో పెడితే బాగుంటుంది ఇది. ఇంకా ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది కదా ఇందాకది, అది మీరు డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేసుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఈ ఫోటో ఇక్కడ సెట్ చేయండి నీట్గా. ఇక్కడ డ్రాగ్ చేయండి. ఈ గ్రీన్ స్క్రీన్ సెంటర్లోకి పెడుతుంది. సెంటర్లోకి పెట్టిన తర్వాత ఇక్కడ మీద క్రాప్ ఆప్షన్ ఓపెన్ చేయండి. క్రాప్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు దీన్ని ఇలాగా కట్ చేయండి దీన్ని. ఎందుకంటే నాకు కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది ఇది. దాని తర్వాత మీరు రొటేట్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది కదా, ఇలా రొటేట్ చేయండి అప్ సైడ్ డౌన్కి. కుదిరితే కొద్దిగా చిన్నగా కూడా చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ సేవ్ నొక్కేసేయండి. ఇంకా ఫైనల్గా టైమ్ అండ్ డేట్ ఉంది కదా, అది కూడా పెట్టేయండి. సేమ్ లేయర్స్ మీడియా మీ ఫైల్ టైమ్ అండ్ డేట్ తయారు చేసాం కదా, టైమ్ అండ్ డేట్ కదా ఇక్కడ ఎంటర్ చేసేయండి. అది కూడా కొద్దిగా జూమ్ పెట్టేసేయండి. జూమ్ పెట్టేసి ఇక్కడ మీద కొంచెం బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇప్పుడు సెట్ చేయండి. ఇలాగా కింద ఇది వస్తుంది కదా స్టార్ట్, ఇది రాకముందు పెడితే బాగుంటుంది. ఈ లెటర్స్ కూడా ఇంత సడన్గా వచ్చే బదులు ఇది కూడా ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ రెండు ఇవ్వండి. రెండింటికి అంటే కింద ఉన్న డిజైన్కి ఈ లెటర్స్కి రెండింటికి సేమ్ స్పీడ్ సెట్ చేయండి. ఇన్ అండ్ అవుట్ యానిమేషన్స్ అది ఎలా చెక్ చేయాలంటే ఇక ఈ కింద ఉన్న గ్రీన్ స్క్రీన్ మీద టచ్ చేయండి సరిపోతుంది. తర్వాత ఇన్ యానిమేషన్కి ఎంత 1 సెకండ్ ఉంది, అవుట్ యానిమేషన్కి ఎంత 1.5 ఉంది. ఇప్పుడు లెటర్స్ వచ్చి ఇన్ యానిమేషన్ 1 ఉంది, అవుట్ యానిమేషన్ కూడా 1 ఉంది. అంటే 1.5 వేద్దాం. అంటే ఇక లెటర్స్ అనేవి ఇంకొక ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి కట్ చేసేద్దాం. ఫ్రమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ మీద కొంచెం స్పీడ్ పెంచుకోండి. అంటే ఒకవేళ ఏమైనా తక్కువ ఎక్కువ అనిపించిందంటే కనుక అంటే తక్కువ అనిపిస్తే పెంచుకోండి స్పీడ్. నాకు ఇది తక్కువ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఉంది కదా ఇక్కడ ఈ ఇమేజ్ అనేది, ఇది కూడా ఇన్ అండ్ అవుట్ యానిమేషన్ రెండు పెట్టాలి. ఎందుకంటే ఇది కూడా తక్కువ వెళ్ళిపోతుంది.
అలా బాగాలేదు. ఇది చూద్దాం. ఇంకా ఇక్కడ మీకు ఇది ఉంది కదా, ఇంకా మీకు ఇక్కడ ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ మళ్ళీ సేమ్ యాస్టీజ్ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత యాస్టీజ్ ఇక్కడికి స్వైప్ చేసేయండి. మళ్ళీ ఇది కొంచెం పెద్ద చేసుకోవాలి ఇలాగా, అప్పుడే బాగుంటుంది. ఇక్కడ ఇది వెళ్ళిపోవట్లేదు అంటే మనకి ఇక్కడికి వచ్చి కట్ చేసేయాలి. అంటే ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది. ఇలా కొంచెం మూవ్ చేసుకోండి సైడ్కి. ఇవన్నీ ఇలా ఉంటుంది. అలా ఇంకా రెడీ అవుతుందిగా మనం చూస్తున్నాం అంతే. ఇక్కడ ఇది కట్ చేసేయండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అంటే ఎక్కువ ఉన్నట్టుంది కొద్దిగా, అందుకు ఇలాగా కట్ చేసేసేయండి. ఇంకా ఇక్కడ మీరు ఏమైనా మ్యాథ్స్ ఏమైనా రాయాలి అనుకుంటే కనుక ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని ఇంకా ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని పిక్చర్ ల్యాబ్లో మనకు కావాల్సిన మ్యాథ్స్ అన్ని ఫస్ట్ చూపించాం కదా, ఆ రకంగా రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకొని ఇక్కడ ఇప్పుడు చూపించినట్టుగానే చేసేసేయండి, సరిపోతుంది. ఒకవేళ క్లోజింగ్ అయితే మాత్రం ఇంకా ఇక్కడ క్లోజ్ చేసేసేయండి. ఈ రకంగా ఎక్స్ప్రెస్ని కట్ చేసేసేయండి. ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమైనా సాంగ్ కావాలి అనుకుంటే కనుక సాంగ్ పెట్టుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలాగ చేయాలనేది. ఇక్కడ ఆడియో ఉంది కదా, ఆడియో మీద క్లిక్ చేయండి. అదంతా మీకు ఏమైనా తెలిసిన సాంగ్ ఏమైనా ఉంటే కనుక యాడ్ చేయండి. నేను మామూలుగా కాపీరైట్స్ పడకుండా ఉన్నాం కదా, నాకు కాపీరైట్ సాంగ్స్ నేను యాడ్ చేస్తాను ఇక్కడ. ఇక నేను ఇక్కడ ఇక ఈ రకంగా ఉంటుంది. ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ రకంగా ఉంటుంది. ఈ సాంగ్ దగ్గర ఎక్స్ట్రా ఉన్నది కాబట్టి ఎక్స్ట్రాని కట్ చేసేయండి. ఏం లేదు, సాంగ్ లేయర్ మీద ప్యాచ్ చేయండి. ఇక్కడ పైకి సెట్ చేస్తే కరెంట్ స్టిచ్ ఉంది కదా, కరెంట్ స్టిచ్ ప్యాచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ద హెడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసేయండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ హెయిర్ ఐకాన్ ఉంది, హెయిర్ ఐకాన్ మీద క్లిక్ చేసేసేయండి. మీకు ఏ రెజల్యూషన్లో కావాలో ఆ రెజల్యూషన్లో ఇక్కడ సేవ్ చేసుకోండి. నేను ఫుల్ హెచ్డీలో పెట్టి బిట్ రేట్ కూడా పెంచుకోండి ఎంత కావాలంట. నేను బిట్ రేట్ 100 MB పెడుతున్నా. ఇక మీకు ఇక్కడ కనిపిస్తుంది అబౌట్ 100 MB అని. దాని తర్వాత మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ నొక్కేసేయండి, సరిపోతుంది. మళ్ళీ నేను కంప్లీట్ అయిన తర్వాత కలుస్తాను. ఇదంతా లాస్ట్కి వచ్చింది. సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ప్లే మీద యాడ్ చేయండి, ప్లే అవుతుంది. నేను MX ప్లేయర్ సెలెక్ట్ చేస్తున్నా. Down the barrel, waiting for the final gates to open to a new tomorrow.
చూపించిన ఫ్రేమ్స్, ఇమేజెస్, గిఫ్ట్ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కింద డిస్క్రిప్షన్ లోనే పెడుతున్నాను. కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఓన్ గా గ్రీటింగ్స్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు మెసేజ్ అయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ఏమైనా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా తెలుసుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. మీకు ఒకటి చెప్తా, నన్ను ఏమనద్దు మరి. నిజంగా ప్రామిసా? నిజంగా ఏమన్నారు కదా, చెప్పనా? ఈ వీడియోకి లైక్ కొట్టవా?